హాయ్ అండి. ఈ వీడియో ద్వారా అయితే నేను మునుపటి కాలంలోని అమ్మమ్మలు, నానమ్మలు ఇంటిని ఎంత నీట్‌గా శుభ్రం చేసుకునేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఉద్యోగాల హడావుడిలో పడిపోయి ఇంటిని ఏ సరిగా శుభ్రం చేసుకోవట్లేదు అని చెప్పాలనే అనుకుంటున్నానండి పక్కాగా అయితే. ఇది మా ఆయన గారి, అమ్మమ్మ గారి ఇల్లండి. ఇది వీడియో తీసి జ్ఞాపకంగా యూట్యూబ్‌లో పెట్టుకొని ఉంచుకుంటే కూడా ఎప్పుడైనా చూసుకోవచ్చు అనే కాన్సెప్ట్‌తో కూడా చేశాను. దాన్ని బట్టి ఒకసారి ఈ ఇల్లయితే మా ఆయనగారు, అమ్మమ్మ గారిది. తాతగారు ఈ మధ్యనే చనిపోయారు. అదిగోండి మా ఆయనగారు వాళ్ళ అమ్మమ్మ. ఎంత నీట్‌గా అంటే అంత నీట్‌గా పెట్టుకుంటారండి హౌస్‌ని. ప్రతిరోజు 2, 3 క్లాతులు చేతి కింద పెట్టుకొని ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తారు. బీరువాలు క్లీన్ చేస్తారు. అలమరలు, కబోర్డ్‌లు, వంటగదిని చూస్తే అసలు మీరంటారు ఇంత నీట్‌గా ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు కొన్న సామానా లేకపోతే పాతయ్యా అని అడుగుతారు. అంత నీట్‌గా అంటే అంత నీట్‌గా అంటే మా అమ్మగారికి కళ్ళు కూడా సరిగ్గా కనబడవండి. అయినా కానీ చాలా క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచుతారు. అసలు మనం ఈ రోజుల్లోని అసలు శుభ్రం అనేది చాలా తగ్గిపోయిందండి ఆడపిల్లల్లోని. ఏమనుకోకండి, అందరూ కాదు కొంతమంది. ఎంతసేపు భోంచేసామా, పడుకున్నామా, లేసామా, డ్యూటీలకెళ్ళామా అనే విధంగానే ఉన్నారు. అసలు చూడండి అమ్మమ్మ గారి స్టవ్ చూడండి ఎంత నీట్‌గా మెరిసిపోతుందో. ఇంత శుభ్రం మళ్ళీ ఎవరికి రాదేమో. మునుపటి రోజుల్లో ఉన్న శుభ్రం ఇప్పుడు రాదు ఎవరికీ. ఎందుకంటే బిజీ లైఫ్ అయిపోయిందండి అందరిది. ఎవరి కాళ్ళు ఉద్యోగాలు పరిగెత్తడం వల్ల ఒకసారి క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచుకోండి